Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about previous year question from the chapter Theory of Equations అమ్మా. సో అందులో 2025 వచ్చిన క్వశ్చన్ని ఈరోజు వీళ్ళు డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నవ్ సీ హియర్. సో ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x power of 5 plus x power of 4 minus 13x cube minus 13x square plus 36x plus 36 equal 0 అని ఇచ్చిండు. అండ్ ఆల్ఫా లెస్ దెన్ బీటా లెస్ దెన్ గామా డెల్టా అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చిందమ్మా. ఇచ్చినప్పుడు ఎప్సిలాన్ బై ఆల్ఫా అండ్ డెల్టా బై బీటా 1 బై గామా వాల్యూ ఎంత అని అడిగిండు. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, ఒక రూట్ మనకు వచ్చినట్టే. అంటే కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తే 0 వస్తే మనకు ఒక రూట్ వచ్చింది, ఆ రూట్ ఏమనుకుంటామంటే 1 అని తీసుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కోఎఫిషియెంట్స్ యాడ్ చేస్తే 0 రాదమ్మా కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనమైతే ఒక ఈక్వేషన్ని యాజ్ టీ రాసుకున్న తర్వాత ఎక్స్ పవర్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 13x స్క్వేర్ 13x క్యూబ్ మైనస్ 13x స్క్వేర్ ప్లస్ 36x ప్లస్ 36 ఈక్వల్ 0 వచ్చింది. ఇచ్చిన ఈక్వేషన్ ఇది. సో దీనిలో కోఎఫిషియెంట్స్ యాడ్ చేస్తే 0 రావట్లేదు. ఓకేనా. సో దెన్ ఆఫ్టర్ అబ్జర్వ్ చేయండి, కోఎఫిషియెంట్స్ కూడా ఫస్ట్ 2 కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయి, తర్వాత సెకండ్ 2 కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయి, తర్వాత కాన్స్టెంట్ అండ్ ఎక్స్ కోఎఫిషియెంట్ కూడా సేమ్ ఉన్నాయి. సో ఇలా సిమిలర్ కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 2 కోఎఫిషియెంట్స్లోకి వెళ్ళి ఏమైనా కామన్ వాల్యూ వస్తుందో చూసుకోండి. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి ఆ రెండింటిలో కామన్ వాల్యూ వస్తుంది కదా. సో సెకండ్ కోఎఫిషియెంట్స్ 13x క్యూబ్ మైనస్ 13x స్క్వేర్లో కూడా కామన్ వాల్యూ ఉంది కాబట్టి కామన్ తీయండి. ఓకేనా. సో ఎక్స్ పవర్ ఆఫ్ 4 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మైనస్ 13x క్యూబ్ మైనస్ 13x స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ 13x స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ప్లస్ 36x ప్లస్ 36లో 36 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో ఇక మనకు ఒక రూట్ వచ్చేసిందమ్మా, అది ఎక్స్ ప్లస్ 1 వచ్చేసింది. అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 0, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు -1, అంటే ఎక్స్ ఈక్వల్స్ టు -1 ఒక రూట్ వచ్చేసింది. క్లియర్. సో ఇలా వేయాలి ఎప్పుడు సిమిలర్ కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు. ఓకేనా. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 13x స్క్వేర్ ప్లస్ 36 ఈక్వల్ 0 వి గెట్ హియర్. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 13x స్క్వేర్ ప్లస్ 36ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే మనకేమొస్తుందంటే 9 ప్లస్ 4 13, 9 4 36 కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 36 అని రాయొచ్చు, ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో అప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 9x స్క్వేర్ ఉంది కాబట్టి అందులోకి ఎక్స్ స్క్వేర్ కామన్ ఇస్తే ఎక్స్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 మైనస్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 వి గెట్ హియర్. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ x square minus 9 into x square minus 4 is equal 0 we get here. Okay, so we got here x square minus 9 and x square minus 4 values. So అవి కూడా మళ్ళీ క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చినాయమ్మా. సో క్వాడ్రిక్ ఈక్వేషన్కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వి గెట్ హియర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ 0. సో దట్ ఇంప్లైస్ we got here x plus 3 into x minus 3 and x plus 2 into x minus 2. ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 వస్తుంది, తర్వాత ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. సో అంటే రూట్స్ ఏమొచ్చినాయి మనకి ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2 అండ్ ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ ఈక్వల్స్ టు -1 రాయొచ్చు, ఎక్స్ ఈక్వల్స్ టు 3 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు -3, ఎక్స్ ఈక్వల్స్ టు 2, ఎక్స్ ఈక్వల్స్ టు -2. సో ఇవి మనకు వచ్చే రూట్స్ అమ్మా. ఓకే. అంటే -1 3 కామా -3 2 కామా -2. ఓకేనా. సో వీటిని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే, ఎందుకు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకి ఇచ్చిన కండిషన్ అంటే ఆల్ఫా లెస్ దెన్ బీటా లెస్ దెన్ గామా డెల్టా లెస్ దెన్ ఇచ్చిండు వాటి మధ్య, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసిండు. సో మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మనకు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ గామా వాల్యూ ఎలా వస్తుందంటే ఆల్ఫా ఈక్వల్స్ టు -3 -3 మినిమం వాల్యూ కాబట్టి. సో నెక్స్ట్ బీటా ఈక్వల్స్ టు -2 అండ్ గామా ఈక్వల్స్ టు -1 -3 -2 -1 ఇవి
మినిమం వాల్యూస్. తర్వాత 2, 3 వస్తాయి. అంటే డెల్టా వాల్యూ 2 వస్తుంది అండ్ ఎప్సిలాన్ వాల్యూ 3 వస్తుందమ్మా. సో మనకు అన్ని వాల్యూస్ మనకు తెలిసినాయి. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో ఇది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వచ్చే వాల్యూస్ అమ్మ ఇలా ఉంటాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్ది. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే ఎప్సిలాన్ బై ఆల్ఫా ప్లస్ డెల్టా బై బీటా ప్లస్ 1 గామా. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సో అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎప్సిలాన్ బై ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ 3/-3. ఓకే, సో ఎప్సిలాన్ బై ఆల్ఫా, నెక్స్ట్ డెల్టా బై బీటా 2/-2 అండ్ 1 అంటే 1/-1. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. సో 3/-3 we get here and 2/-2 plus 2/-2 and 1/-1. సో 1/-1 we get here. అంటే 2 get cancel, -1 వస్తుంది. 3 get cancel, అది కూడా -1 వస్తుంది. అప్పుడు మనకి -1, -1 అంటే మూడింటిని యాడ్ చేస్తే -3 we get here. ఓకే, సో -3 is the ఆన్సర్ అమ్మ. సో ఆప్షన్స్లో మనకి -3 ఉన్న ఆప్షన్ వచ్చేసి సి అమ్మ. సో సిని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైందా మీకు? ఇప్పుడు మెథడ్ ఎలా ఉంటుంది అనేది, అంటే సిమిలర్ కోఆప్షన్స్ ఉన్నప్పుడు చేసే మెథడ్ ఇదమ్మా. ఓకేనా? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² Maths Academy. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.